శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. మైదానంలో మెరుపులు మెరిపిస్తూ బోర్డు రూముల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ భారత క్రికెట్ గమనాన్ని శాసించిన ప్రతిభావంతులు వీరు. బ్యాటుతో పరుగుల వరద పారించినా, బంతితో వికెట్లు కూల్చినా, లేక సెలెక్టర్లుగా అత్యుత్తమ జట్టును తీర్చిదిద్దిన అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. క్రికెట్ రంగంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. వీరంతా మన యువతకు ఆదర్శంగా నిలిచిన వారే. వారి గురించి ఇవాళ చెప్పుకుందాం. ఎంఎస్కే ప్రసాద్ అనే మన్నవ శ్రీకాంత్ ప్రసాద్. ఈయన అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులలో ప్రథముడు. క్రికెటర్గా భారత జట్టు తరపున 6 టెస్టులు, 17 వన్డే మ్యాచ్లు ఆడారు. 1999 ప్రపంచ కప్లో భారత జట్టులో వికెట్ కీపర్గా ప్రాతినిధ్యం వహించారు. అడ్మినిస్ట్రేటర్గా 2016 నుండి 2020 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చీఫ్ నేషనల్ సెలెక్టర్గా పనిచేసి భారత క్రికెట్ దిశను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి హరిప్రసాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అగ్మార్కులో క్లర్క్గా పనిచేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను గుంటూరు సమీపంలోని నల్లపాడులో ఉన్న లోయోలా పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. గుంటూరులోని ప్రముఖ హిందూ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని కొండాపూర్లో తన సొంత క్రికెట్ అకాడమీ అయిన ఎంఎస్కే ప్రసాద్స్ వరల్డ్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ. ఈయన విజయవాడకు చెందినవారు. ఆంధ్ర రంజీ జట్టులో ఒకప్పుడు అత్యంత వేగవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్నారు. 2007-2008 రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచారు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్లో డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ఆడారు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏలో కోచ్గా, సెలెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఆయన చురుగ్గా ఉంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనుబంధంగా ఉన్న మంగళగిరి క్రికెట్ అకాడమీలో యువ పేస్ బౌలర్లకు శిక్షణ ఇవ్వడంలో ఆయన చురుగ్గా ఉంటారు. ఆంధ్ర రంజీ జట్టుకు అవసరమైన నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను తయారు చేయడంపై కళ్యాణ్ కృష్ణ దృష్టి సారించారు. మహిళా క్రికెటర్ సబ్బినేని మేఘన. ఈమె కృష్ణా జిల్లాలోని విజయవాడకు చెందినవారు. భారత మహిళా క్రికెట్ జట్టులో ఓపెనింగ్ బ్యాటర్ గా రాణిస్తున్నారు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. మహిళల ఆసియా కప్ 2022లో మలేషియాపై జరిగిన మ్యాచ్ లో మేఘన కేవలం 53 బంతుల్లోనే 69 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ స్కోర్ ను నమోదు చేశారు. ఈ ఇన్నింగ్స్ లో ఆమె కొట్టిన 4లు ఆ మ్యాచ్కే హైలైట్ గా నిలిచాయి. కామన్వెల్త్ గేమ్స్ 2022లో బార్బడాస్తో జరిగిన కీలక మ్యాచ్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన జట్టులో ఈమె కూడా సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభావంతమైన క్రీడాకారిణిగా ఈమెకు మంచి పేరుంది. మేఘన ప్రస్తుతం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబట్టడంలో ఆమె ఎక్స్పర్ట్. ఆమె ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రైల్వేస్ జట్టు తరపున ఆడుతూ అత్యుత్తమ స్కోర్లు సాధిస్తున్నారు. భారత జాతీయ జట్టులో టాప్ ఆర్డర్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ లీగ్ క్రికెట్, డొమెస్టిక్ మ్యాచ్లలో తన సత్తా చాటుతూ ఎప్పుడూ సెలెక్టర్ల దృష్టిలో ఉంటున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.